హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఈ వ్లాగ్ కంప్లీట్ ఫుడ్ రిలేటెడ్ అండి. మనం ఈ ఐలాండ్లో ఎక్స్ప్లోర్ చేసిన ఫుడ్ ఎక్స్పీరియన్స్లు అన్నీ డిస్కస్ చేసుకునేది. ఓకేనా? సరే, ఇంక మెల్లగా తింటా కబుర్లు చెప్పుకుంటా రకరకాల ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? రండి. స్పానిష్ ఇటాలియన్ మిక్స్డ్ రెస్టారెంట్ అండి. ఇది అవుట్డోర్. కరెక్ట్గా చూడండి, బీచ్ అటు, ఇక్కడ ఫుడ్ తింటాం అనమాట. ఇక్కడ చూడండి, అందరూ ఫుడ్ ఒక్క ప్లేటు, మందు 1 డజన్ రకాలు ఉన్నాయి. మా ఫ్యామిలీలో ఎవరు మందు తాగేవాళ్ళు లేరు, మేము ఎవరం తాగం. దానివల్ల మాకు ఫుడ్డే 1 డజన్ రకాలు కావాలన్నమాట. అప్పుడే కడుపు నిండుద్ది. చూద్దాం ఏముంటాయో, మనకి కొత్త కదా. బట్ ఎండలో తింటేనే తిన్నట్టు మా వాడికి కదరా. బయటికి వస్తే మాత్రం ఎండలో కూర్చోవాలి, ఇంట్లో మాత్రం చక్కగా ఇళ్లలో సోఫాల్లో బాస్పట్లు వేసి కూర్చొని టీవీలు పెట్టి తింటారు. పక్కనే బస్సు కూడా వెళ్ళిపోతుంది. రోడ్డు, బీచ్, ఫుడ్ అన్నీ పక్కనే. ఇక్కడ ఆమ్లెట్ 16 యూరోస్ ఉందని చెబుతున్నాడు. దాంతో అక్కడ షాక్లోకి వెళ్ళాడు. ఇక్కడ స్పానిష్, ఇంగ్లీష్ రెండిట్లో రాసిందిలేండి. అసలు ఈ పుస్తకం చూడండి, వుడెన్ ఫ్రేమ్ వర్క్తో ఈ బుక్ అంట. ఇది డ్రింక్స్, ఇది ఎంత బరువు ఉందో. ఇది ఏదో పాతకాలంలో మనకి తాళపత్రాలతో చెక్కినట్టు వీడు మెనూని వుడ్తో చెక్కి పారేసాడు. ఇంకోటి బన్నుగా కళ్ళజోడులను చూసించాలి, కానీ కొత్త ట్రై చేయమాక. మనకేదన్నా పడిసాక పొట్ట డ్యామేజ్ అయిందనుకో, హాలిడే ఉండవద్ది. ఓ, పక్కన వాళ్ళ టేబుల్ మీద ఫుడ్ చూసి డిసైడ్ అవుతున్నావా? మరి మేము పెద్ద డబ్బా, 2 లీటర్ డబ్బా వేసుకొని వచ్చాక వాటర్కి. ఇక్కడ వాటర్ అలౌడ్ కాదంట, వీళ్ళ దగ్గరే కొనుక్కొని తాగాలంట. అందుకని తెలివిగా మధు ఒక ఐడియా ఇచ్చాడు. ఐస్ క్యూబులు అయితే ఎన్నైనా ఫ్రీగా ఇస్తారంట. చూడండి, ఒక్కొక్కటి దొక్కున్నట్టు ఉంది. ఓకేనా? ఇటువంటి గ్లాసులో ఒక 1/2 డజన్ వేసుకొని ఈ ఎండకి నీళ్ళు అయిపోతున్నాయి, తాగేస్తున్నాం. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే 100 యూరోస్ 150 యూరోస్ ఖర్చు పెట్టి 5-10 యూరోస్ని సేవ్ చేస్తున్నాం. మాకు మధు నేచర్ ఎట్లుంటుందంటే, ఎలిఫెంట్స్కి సింహద్వారాలు ఓపెన్ చేస్తాడు, చీవలను ఆపేస్తాడు. అలా కొంచెం డబ్బుల్ని సేవింగ్ ట్రై చేస్తాడు. మొత్తం ఐస్ 2 స్పూన్లు లెమనాయిడ్ మింటు పడేసినట్టున్నాడు. ఏముంది ఇక్కడ నా బొంద తాగడానికి? ఐస్ నీళ్లు తాగడమే. సర్లే, కానీ ఏ రోజు మనకి హాలిడేలో ఫస్ట్ డే ఫస్ట్ లంచ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అయిందిరా? అవలా ఇది మాక్టైల్, ఇది ప్రాపర్ మింట్ది కాదు. ఒక లెమనాయిడ్, వేరే మింట్ టానిక్ ఫ్లేవర్ ఉన్న సిరప్ కలిపి ఐస్ వేసాడు. దీనికి 1 గంట ఎవడో తీసుకోడు. ఏమన్నా బాగుందా? ఓకే, యావరేజ్. థ్యాంక్ యూ. ఇది వేసుకోమ్మా. సరే, ప్లేట్ ఇస్తారు. కెచప్పా? బన్ను నీదే. థ్యాంక్ యూ. ఎలా అంటారండి, గ్రిల్లులో కుక్ చేస్తారనమాట. బేసిక్గా మన సాంబార్ అన్నలా ఉందండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇదిగో ఇదే ఫ్రైడ్ షింప్. అవును, వాడు షాక్లో ఉన్నాడు. టేస్ట్ ఎలా ఉందో చెప్పు నువ్వు ముందు. థ్యాంక్ యూ. టేస్ట్ చాలా బాగుందా? సో గుడ్ అంట, టేస్ట్ చాలా బాగుందంట. సూపర్ ఏ బిట్. ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇంగ్లీష్ వెజిటబుల్స్తో సాంబార్ అన్నం అండి. అన్నాను కానీ సాంబార్ అన్నం అని సరదాగా. టేస్ట్ చాలా యూనిక్గా ఉందండి. వెజిటబుల్స్ కూడా ఎంతవరకు ఇది గ్రిల్లో కుక్ అవ్వాలో అంతవరకే కుక్ అయ్యి బాగున్నాయి, టేస్ట్ బాగుంది. కాకపోతే యాస్పాగరస్ ఇవన్నీ ఏంటంటే మనం విడిగా తినబుద్ధి కానీ వెజిటబుల్స్, కానీ
ఓకే ఇలా తినొచ్చు. అవుందా బన్ను? ఇది వీడు ఏం చేశాడంటే రొయ్యని ఫ్లేవర్ ఉంది ఆ పిండిలో, రొయ్య పేస్టో ఏదో వేసాడు, వేసి ఆవకాడో మ్యాష్ పెట్టాడు. ఆ సాస్ ఏంటమ్మా? బర్గర్ తిన్నట్టు తింటున్నాడు అనమాట. షింప్ ఇన్సైడ్ ఉంది. ఎలా ఉంది జాను టేస్ట్? ఆకలి మీద ఉన్నాడని ఏదైనా బాగుంటుందంట. అది ఇది ఒకటే అయితే ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్గా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అందులో సాల్ట్ పెప్పర్ ఉన్నాయి, మన ఇద్దరు కావాలి అవి. కొంచెం ఉప్పు తగ్గింది అండ్ స్పైస్ కూడా తగ్గిందిలే. మేమైనా పెద్ద స్పైస్ తినవలే. చిల్లీ ఫ్లేక్సా? అడుగుతూ ఉండు. ఇదంతా రివర్ సైడ్ రెస్టారెంట్లు, అపార్ట్మెంట్స్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం, ఇటాలియన్ రెస్టారెంట్కి. దీని పేరు ఆమె ఓం ప్లాజా అని పలికింది, బట్ నాకు ఇది OHM ఓం అని ఎట్లా అంటారో నాకు అర్థం కాలే, బట్ వాళ్ళ యాక్సెంట్ అలా ఉంది. టేబుల్ ల్యాంప్ హోల్డర్స్ బాగున్నాయి కదా. ఇక్కడ మంచి లౌడ్ మ్యూజిక్ ఉందని చెప్పేసి వాయిస్ ఓవర్ మొదలుపెట్టానండి. ఎప్పట్లాగే యాజ్ యూజువల్ మింట్ మజీటో ఆర్డర్ చేసాము. ఐస్ లాలీలా ఇచ్చాడు. ఇదే లాస్ట్ టైము, ఇంకా ఆర్డర్ చేయకూడదని డిసైడ్ అయ్యామన్నమాట. బిట్ సింపుల్ మార్గరీటా పిజ్జా ఆర్డర్ చేసుకుంది. బన్ ఏదో పింక్ సాల్మన్తో ఏదో కొత్త డిష్ ఆర్డర్ చేసుకున్నాడు. వాడు ఏ కంట్రీ వెళ్ళినా ఖచ్చితంగా రకరకాల యానిమల్స్ని ఏదో ఒక రకంగా కొత్త డిష్లతో ట్రై చేద్దామని చూస్తాడు. ఏదో ప్రాబ్లం తెచ్చుకుంటాడు. సో టీనేజ్ పిల్లలుగా పేరెంట్స్ మాట ఎందుకంటారు చెప్పండి. సరే, స్టార్టర్ కింద సింపుల్ గార్లిక్ బ్రెడ్ అనమాట అండ్ పెస్తో గార్నిషింగ్ చేసి ఉంది. అక్కడ మనుషుల్ని పొడిసే స్టైల్లో ఉన్నాయన్నమాట కత్తులు కూడా. సో ఇటాలియన్ ఫుడ్ అండి కంపారిటివ్లీ చీపర్, అంటే తక్కువ రేట్లో అయిపోతుంది అండ్ ఈజీగా అయిపోద్ది. ఎవరైనా చేసేయచ్చు, అంత తేలిగ్గా ఉంటుంది అనమాట. సో అంతా చీజుల మీద నడిపేస్తారు కదా. అది అన్నిటికన్నా భూమి మీద కష్టమైన డిష్ ఏదన్నా ఉంది అంటే ఇండియన్ కుజైనేనండి. ఇండియన్ డిష్లన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. అది నేను అక్కడ పుట్టాను కాబట్టి మేబీ మేము అదే బిలీవ్ చేస్తామేమో. బట్ యూరోప్లో మాత్రం స్పెయిన్లో, ఇటలీలో కంప్లీట్ ఇటాలియన్ ఫుడ్డే ఎక్కువ దొరుకుతుంది. అది ఈజీగా అయిపోద్ది, స్టోరేజ్ పని ఉండదు, ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేయచ్చు. ఎక్కువ రెస్టారెంట్లు వాటి మీదే సాగుతున్నాయి. ఈవెన్ మేము ఉండే యూకేలో కూడా ఎక్కువ ఇటాలియన్ రెస్టారెంట్సే ఉంటాయి, అవే బాగా సాగుతాయి. ఏంటనేది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలి. ఇండియన్ రెస్టారెంట్ మెయింటైన్ చేయాలన్నా కూడా ఆ కెపాసిటీ ఉండాలి. సో అందుకని ఆ కెపాసిటీ ఇండియన్స్కే ఉంటుంది. ఇటాలియన్ రెస్టారెంట్ ఈజీగా అయిపోద్ది కాబట్టి అందరూ పెట్టేస్తున్నారు. ఇది లసానియా అండి, మేము ఆర్డర్ చేసింది. చాలా బాగుంది అది టేస్ట్, చాలా చాలా టేస్టీది అనమాట. లైఫ్లో ఫస్ట్ టైము వెజిటబుల్ లసానియా అంత టేస్టీగా ఉంది. చూసారు కదా, లసానియా లేయర్స్ కూడా పైన కూడా మీకు కోజెట్ ఆర్ జుక్ని, జనరల్గా అది బీరకాయ షేప్లో ఉంటుంది. నేను బీరకాయ వర్షన్ కింద ఇంట్లో అన్ని కూరలో పచ్చళ్ళకి వాడేస్తాను, కానీ కొన్ని కంట్రీస్లో జుక్ని అంటారు, యూకేలో కోజెట్ అంటారు. సో అవి లేయర్స్గా చేశారనమాట, ఫ్రైస్ లాగా. దాని మీద చాలా టేస్టీగా ఉంది లజానియా మాత్రం. మీరు ఇటలీ వెళ్ళినా, స్పెయిన్ వెళ్ళినా ఎవరైనా ఇటాలియన్ ఫుడ్లో లజానియా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. బిల్లు మాత్రం అలా యావరేజ్గా వచ్చిందండి, మరీ ఎక్స్పెన్సివ్ ఏమని అనిపించలేదు, నార్మల్ యావరేజ్ బిల్ అనమాట. ఇది నైట్ వ్యూ అండి, నైట్ టైం మేము తినేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడినంత పని అయింది. డైలీ నా బ్రేక్ఫాస్ట్ ఈ పేస్ట్రీ అండి. ఇది స్పినాచ్ బ్రోకలీతో చేసిన పేస్ట్రీ అనమాట. మాకు యూకేలో అన్ని చాక్లెట్ మిక్స్ అయినవి ఉంటాయి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఈ స్టైల్లో తింటాం, అందుకని రోజు అదే తిన్నాం. ఇప్పుడు మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళబోతున్నామండి. ఫైనల్గా ఇండియన్ ఫుడ్ తినే అవకాశం వచ్చిందనమాట ఐలాండ్లో కూడా. యా, ఇదైతే పాపం, ఇదైతే అసలు తప్పించిపోతుంది ఇండియన్ ఫుడ్ కోసం. దీనికి నాకు చాలా ఇష్టం, బట్ ఇవన్నీ తింటుందిలే బేసిక్గా. బిర్యానీ ఉంటుందేమో అంట. డే 1 ఇక్కడికి వచ్చినాక స్పానిష్ ఫుడ్ తిన్నాము. నిన్న తింది ఇటాలియన్ ఫుడ్. స్పానిష్ ఫుడ్ అస్సలు బాగాలేదు, ఉప్పు కారం ఏమీ లేవు, ఎంజాయ్ చేయాల. అండ్ ఇటాలియన్ బాగానే ఉంది, అది టేస్ట్ బాగుంది, ఓకే వర్త్ ఇట్. కాకపోతే ఉప్పు కారం లేవు, అది కూడా సప్పిడిగా ఉంది. ఇప్పుడు వెళ్తుంది ఇండియన్ ఫుడ్. చచ్చిపోయిన టేస్ట్ బడ్స్ మళ్ళీ లైవ్లోకి వస్తాయి. మేబీ తిన్నాక చెప్పు అంటున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఎవరు అసలు ఉప్పు కారాలు తింటల్లా. మొన్న ఎవరిని చిల్లీ ఫ్లేక్స్ అడిగితే అంటే ఏంటని అన్నారండి. సో ఇంక మాకు అర్థమైపోయింది, ఇక్కడ స్పైస్ అనే వర్డ్కి డిక్షనరీలోనే చూశారు కానీ రియల్గా తెలియదు. ఇక్కడ ఉన్న ఈ ఐలాండ్లో పీపుల్కి మన దేశం పట్టుకొచ్చి ఏం కారం, పండు మిరపకాయ పచ్చడి వేసి కూర్చోబెట్టి అన్నం కలిపి పెట్టాలి వాళ్ళకి, అప్పుడు తెలిస్తే స్పైస్ అంటే ఏంటో. ఇంకోటి, నేను అంత స్పైస్ తినలేను,
తినను కూడా, మైల్డే తింటా. కాకపోతే కనీసం ఉప్పు ఉండాలండి, మినిమం మసాలా ఉండాలి. ఇక్కడ అది లేదు. దానికోసమే ఇండియన్ రెస్టారెంట్ రీసెర్చ్ చేసి వాళ్ళు వెళ్తున్నాం. వాళ్ళకి ఎవరికో ముందుగానే థ్యాంక్ యూ చెప్పబుద్ధి అవుతుంది తెలుసా, ఐలాండ్లో ఇండియన్ రెస్టారెంట్ పెట్టినందుకు మాలాంటి వాళ్ళ కోసం. అమ్మో టేబుల్ బుక్ చేసాం, ఇప్పుడు అది కూడా పోద్ది లేట్ అయితే. పదండి వెళ్దాం. ఇండియన్ రెస్టారెంట్కి వచ్చేసామండి, రండి వెళ్దాం. మెన్యూలో నేమ్స్ చూస్తుంటేనే ప్రాణం లేసి వస్తుంది. చచ్చిపోయిన టేస్ట్ బర్డ్స్ అన్నీ మేలుకుంటున్నాయి, నిద్రలేకి వస్తున్నాయి టేస్ట్ బర్డ్స్. సరే ఇప్పుడు నేనైతే చికెన్ టిక్కా ఒకటి చెప్తున్నాను, బిట్టుగాడేమో చికెన్ మలాయ్ టిక్కా చెప్తున్నాడు, బొన్నుగాడు ఫిష్ టిక్కా చెబుతున్నాడు, నువ్వు చిల్లీ చికెన్కి వచ్చాను. బేసిక్గా అందరం మేము టిక్కాల మీద ఎందుకు పడ్డామంటే మాకు యూకేలో ఆ టిక్కా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, మైల్డ్ అండ్ టేస్టీ, అలా అలవాటైపోయింది. నాకు గనక ప్రపంచం మొత్తానికి ఒక రాజ్యాంగం పెట్టి నాకు రాయమని అవకాశం ఇస్తే ప్రతి మూల ఇండియన్ రెస్టారెంట్ పెట్టాలని రూల్ పెడతా. బాగా చెప్పానా? కానీ నాకు బాగున్నారా అని పీపుల్ కావాలి. ఏమగంట ఎక్కడ చూసినా ఓలా ఓలా అంటున్నారంట పీపుల్, వాళ్ళు కాదంట బాగున్నారా అనే పీపుల్ కావాలంట. అంటే మన బేసిక్గా దీనికి మన తెలుగు వాళ్ళు కావాలండి. ఇక్కడికి వచ్చాం, తెలుగు వాళ్ళు ఎవరు లేరు, ఇండియన్స్ కూడా ఎవరు లేరు. ఇక్కడికి వచ్చి తినడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా యూకే నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మా వెనకున్న వాళ్ళు, ముందున్నోళ్ళు. అందుకని మాకు అర్థమైంది బేసిక్గా యూకేలో ఉన్నవాళ్ళు ఇండియన్ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అనిపించింది. అక్కడున్న బ్రిటిష్ వాళ్ళు బాగా తింటారండి ఇండియన్ ఫుడ్. కొత్తగా ఉంది, కొంచెం అట్మాస్ఫియర్ బాగుంది. ఫస్ట్ టైము వీళ్ళందరి మధ్యలో మళ్ళీ ఇంగ్లీష్ ఏంటంటే చెవులకు హాయిగా ఉంది. తెలుగు ఎట్టాగో వినలేము, అది అదృష్టం ఉండాలి మళ్ళీ తెలుగు ఇంకొకరి నోటేమో తింటాం. సరే స్పార్క్లింగ్ వాటర్ విత్ లెమన్, ఇదే మా డ్రింక్. మజీటోలు తాగడం మానేసాం, మొన్న తాగిన 2 సార్లు, మొత్తం ఐసే, ఇంకేం లేదు. కానివ్వండి ఫుడ్ తింటా ముచ్చట్లు వేసుకుందాం. ఇది మా బిట్టుగాడి మలాయ్ చికెన్ అనమాట. మా బిట్టు ఆర్డర్ చేసింది ఇది. వీడిది ఏంటంటే ఫిష్ టిక్కా అంట. ఇది షీక్ కబాబ్ ఆర్డర్ చేసిందండి. ఇది చిల్లీ చికెను. ఇదేమో మా బన్ను ఆర్డర్ చేసిన ఫిష్ టిక్కా. ఎలా ఉంది బన్ను? ఇది మా బిట్టు ఆర్డర్ చేసిన మలాయ్ చికెన్. ఎలా ఉంది? గుడ్, బాగుందంట. వీళ్ళు మనకు కావలసిన స్పైసీకి తగ్గట్టు వీళ్ళు ఎలా కావాలంటే అలా, మైల్డ్ మీడియం స్పైసీ ఎలా కావాలంటే అలా చేసేస్తున్నారు. చిల్లీ చికెన్ వీళ్ళిద్దరికీ బాగుందంట. జాను ఎలా ఉందో చెప్పు. ఏంటి జాను చికెన్ కోయడానికి రెడీ అయినట్టు రెడీ అవుతున్నావు? సాస్ కూడా బాగుందా? ఫుడ్ చాలా బాగుందంటండి, సాస్ కూడా బాగుందంట. అది మింట్ చట్నీ, మింటు యోగట్ చట్నీ, అది టామరిన్ చట్నీ. ఇది కూడా అంతే, మింట్ చట్నీ. అందరికి ఇచ్చారు మింట్ చట్నీ అండ్ టామరిన్ చట్నీ. నువ్వేంటే ఇక్కడ ఇవన్నీ ఏరుతున్నావు మొత్తం? అది జస్ట్ క్రెస్ బిట్టు, క్రెస్ కింద తీసేస్తుంది. ఎలా ఉంది జాను టేస్ట్? బాగుందా? మీడియం స్పైస్ చెప్పా మన ముగ్గురికి, బిట్టుకు మాత్రం మైల్డ్ చెప్పా. బాగుందా? బాగుంది చాలా. పోన్లే, ఫస్ట్ టైం 3 రోజుల తర్వాత ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. పండగ చేసుకో. చాలా బాగుందండి షీక్ కబాబ్ కూడా. మీడియం స్పైసు, టేస్ట్ అద్దరిపోయింది అసలు. యాక్చువల్గా ఈ రెస్టారెంట్లో ఫుడ్ యూకేలో రెస్టారెంట్లో మన ఇండియన్ ఫుడ్ కన్నా బాగున్నట్టు అనిపించింది కదా జాను. క్వాలిటీ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ అద్దరిపోయింది. టేస్ట్ ఎక్కువ తెలిసేది కెబాబ్స్ దగ్గర ఎక్కువ తెలిసిపోద్ది టాలెంట్ మొత్తం. ఇది చాలా బాగా చేశారు. పోన్లేండి 4 రోజుల తర్వాత నిజంగా నిద్రపోయిన టేస్ట్ బడ్స్ అలా బ్లో అయిపోయి లెగ్స్ని అనమాట. ఫ్లేవర్ఫుల్ ఫుడ్ తిన్నాం. కానివ్వండి మాట్లాడుకుందాం, మళ్ళీ నెక్స్ట్ కోర్స్లో మాట్లాడుకుందాం. మైల్డ్ ఫ్లేవర్స్తో బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. థ్యాంక్ యూ. వీళ్ళు ఇచ్చిన రైతా ఇలా ఉంది, కొంచెం ఫ్లేవర్స్ వేసి ఉంది. మా బిడ్డకు ప్లెయిన్ యోగట్ కావాలన్నమాట బిర్యానీ, అందుకని ప్లెయిన్ యోగట్ యాడ్ చేసి. చూడటానికి అయితే చాలా డెలిషియస్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. చికెన్ బిర్యానీ వస్తుంది. యా టెంప్టింగ్. నచ్చిందా?
ఓ ఇది దమ్ టైపు కాదు అయితే పలావ్ 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 అంటే వాళ్ళు ఇక్కడ బిర్యానీ బిర్యానీ దారుణం అండి. జస్ట్ చికెన్ కూరని బాస్మతి రైస్లో కలిపేసి ఇచ్చాడు. ఇదే వీళ్ళిద్దరూ అంత బాగుందని తింటున్నారు. నేను లేయర్లు లేయర్లు దమ్మేసి వండి పెడతాను కదరా, అది నచ్చలేదంటారా? మన పిల్లలకండి మనం ఎంతన్నా కష్టపడి వండి పెట్టని అది నచ్చదు. బయట వాళ్ళు తాలింపు వేసి పెడితే నచ్చుద్ది. నచ్చిందా నాది? వాడు చూడు మేలు అనిపించాడు. చూడు దానికి నేను వండింది నచ్చిందంట అనిపించేవారు. అబ్బాయిలకి ఎప్పుడు వైఫ్లు ఉండని మదర్లు ఉండని వండింది మాత్రం నచ్చదు అంతే. బయట ఏ గడ్డి పెట్టినా నచ్చుద్ది. నిజంగా ఇందాక స్టార్టర్లో చాలా బాగున్నాయి, అమేజింగ్ అసలు బాగున్నాయి. కానీ బిర్యానీ దారుణం అండి. కూర కలిపేసి అన్నంలో కలిపించాడు. షోకేలే తప్పదుగా అంతే. లుక్కే ఉప్పు లేదు మరి, ఇంత సప్పగా ఉంది. ఇందాక స్టార్టర్లు తిని టేస్ట్ బడ్స్ అలా పొంగినాయి నోట్లో నేలికలో. ఇప్పుడు అవన్నీ మళ్ళీ నిద్రపోతున్నాయి ఇది తినేసరికి. ఉప్పు ఎందుకు వాడట్లా వీళ్ళు? నేను ఉప్పు మైల్డ్ చెప్పలా, స్పైస్ ఒక్కటి మైల్డ్ చెప్పా, మీడియం చెప్పా. అంటే వీళ్ళు మైల్డ్ అని చెప్తే ఉప్పు కూడా వేయట్లేదా? ఇవి గార్లిక్ నాన్ అండి, అవేమో చీజు గార్లిక్ నాన్ అంట. ఇదేమో వీళ్ళ దగ్గర స్పెషల్ అంట ఈ చికెన్ కర్రీ. కానీ దీని మీద ఏంటి గులాబీ రేకేసాడు. అది ఇదేం చేస్తుంది తెలుసా మా బిట్టు? గార్లిక్ నాన్లో రైస్ వేసుకొని, బిర్యానీ రైస్ చికెన్ ముక్కలు పెట్టుకొని రెండు కలిపి రోల్ చేసుకొని తింటుంది. విచిత్రంగా తింటుంది అసలు. ఇందాక సరిగ్గా చూడలేదండి, ఇప్పుడే మా వాడు చెప్తే నాకు అర్థమైంది. లోపల చీజ్ పెట్టి నాన్ చేశారు, బాగుంది అది. వాడు అదే బాగుందని చెప్తున్నాడు. నేను ఎలాగో తిన్నా కాబట్టి కొత్తగా అనిపించింది. జనరల్గా మాకేం చేస్తారంటే చీజ్ నానంగా పైన చీజ్ చల్లేస్తారు కదా జన, అలాగే అనుకున్నాం. ఇది లోపలే ఫుల్ స్టఫ్డ్ చీజ్ పెట్టారు. ఇది నచ్చింది. ఇక్కడ ఎంత అయింది బిల్లు? పెద్ద ఎక్కువేం అవ్వలేదులేండి. ఇప్పటిదాకా 100 కూడా ఎక్కడ దాటలా యాక్చువల్గా. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. ఇక్కడ నైట్ లైఫ్ అండి ఇది. ఒకరోజు ఊరికే నైట్ టైం బాగుంటుందని అక్కడ కారు పార్క్ చేసి అందరితో పాటు ఇలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట డిన్నర్ తినడానికి. ప్రతి కంట్రీలో నైట్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ యంగ్స్టర్స్ ఉంటారని చెబుతున్నారు నైట్ లైఫ్లో. మనకు పని ఏముంది, ఎక్కడైతే ఏముంది ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకొని తిరుగుతుంటాం. సరే రండి. ఫ్రైడే నైటు సాటర్డే నైటు ఎవ్వరూ తగ్గరండి. తిరగటం తింటాం. ఏ కంట్రీలో ఉన్న, ఐలాండ్లో ఉండండి, అడవిలో ఉండనియండి, కామనం. ఇక్కడ ఆల్రెడీ పోలీస్ కార్లు కూడా ఆపుకొని రెడీగా కొంతమంది పోలీసులు ఉన్నారండి. ఎందుకంటే ఇదిగో ఈ యంగ్ జనరేషన్ మొత్తం తాగి రోడ్ల మీద గంతులు పెడుతుంటారు కదా, వాళ్ళ కోసం. నో థ్యాంక్ యూ, దట్స్ ఫైన్. ఇక వెళ్ళే వాళ్ళని ఆపి అడుగుతున్నారనమాట. వాళ్ళ దగ్గర తినమని ఎంకరేజ్ చేస్తున్నారు బేసిక్గా మార్కెటింగ్. ఇది గ్లాస్ కాదండి, జస్ట్ ఒక షీట్లా ఉంది అంతే. చల్లగానే ఉంటుంది. కానీ మరి వీళ్ళందరూ ఎట్ట కూర్చొని ఆనందంగా తింటున్నారు. ఇవన్నీ బార్లు అంటండి. బార్లన్నీ ఒకే చోట ఉన్నాయి. బేసిక్గా పబ్బులు, ఇక్కడ పబ్బులు కాదు బార్లు అంటున్నారు. లీజర్గా కూర్చొని లేట్ నైట్ 2 దాకా తింటారు, రిలాక్స్గా ఉంటారు, తాగుతా తింటా. ఇదండి. ఇప్పుడు మనం ఇక్కడ బెలా నెపోలి అనే రెస్టారెంట్కి వచ్చామండి. ఇది ఇటాలియన్. ఇక్కడ ఇటాలియన్ రెస్టారెంట్లు నాకు 50 అన్నా ఉన్నాయి ఈ సరౌండింగ్స్లో. ఎక్కువ ఇటాలియన్ ఫుడ్ తింటున్నారు స్పానిష్ వాళ్ళు. సో స్పానిష్ ఫుడ్ ఏమో మన వల్ల కాలేదు. సో అందుకని మళ్ళీ ఇటాలియన్కే వచ్చేసాం. పికిల్డ్ ఆలివ్స్ అండి, వెనిగర్లో నానబెట్టి కొంచెం హెర్బ్స్ వేసి ఉంచుతారు. మందులో నంజుకుంటారు ఇక్కడ వాళ్ళు, చాలామంది నంజుకుంటారంట అవి చీజ్ ముక్కలు. బట్ కాకపోతే మేము వాటర్ తాగే తలకాయలం కదా, మాకు పని చేయదు. బట్ ఆలివ్స్ అయితే బాగానే ఉంటాయి, పుల్ల పుల్లగా టేస్టీగా బాగానే ఉంటాయి. కష్టమే
బ్లాక్ ఆలివే టేస్ట్ బాగుంటుంది, ఇది బాగోదు. థ్యాంక్ యూ. ఇది వెజిటబుల్ లజానియా అండి. ఇదేమో రావయోలి, ఎక్స్ట్రా చికెన్ యాడ్ చేసాం. 7 చీజ్ రావయోలి అంట. థ్యాంక్ యూ. ఈమెకి మార్గరీటా పిజ్జా మీద చికెన్ యాడ్ చేయించాం అనమాట. ఎక్స్ట్రా యాడ్ అప్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు అంతే. ఇదేమో స్పైసీ ఆయిల్, ఇదేమో పార్మెజాన్ చీజ్ క్రష్డ్. సో మనకి సరిపోకపోతే చల్లుకోవటం. ఉప్పు పెప్పర్, సాల్ట్ పెప్పర్ ఆల్రెడీ ఇచ్చారు, ఎందుకంటే డెఫినెట్లీ సాల్ట్ అయితే ఉండదు, 100% షూరు. ఈ స్పైసీ ఆయిల్ చల్లుకోవటమే. విడిగా వీళ్ళు ఎనీ స్పైసీ సాస్ కానీ ఫ్లేక్స్ కానీ ఏమి ఇవ్వట్లా. రోస్టెడ్ చికెన్ వాళ్ళు ఫ్రెష్లీ బ్రెస్ట్ పీస్తో కుక్ చేసింది. చికెన్ నెపోలి బెల్లాను, చికెన్ బెల్లా నెపోలి అంట వీళ్ళది. చెఫ్ స్పెషల్. లేయర్స్ లేవు అండ్ ఏమంత గొప్పగా లేదు. ఇంతకుముందు మనం తిన్న ఇటాలియన్ ఫుడ్ బాగుంది కదా, సేమ్ అది కూడా వెజిటబుల్ లజానియా చెప్పాం కదా, ఇదంతా సాటిస్ఫైడ్ కాదండి, ఫీల్ లేదు. ఓ సూపర్ సూపర్ గొప్పగా ఏమీ లేదండి. ఇది 7 చీజ్ అన్నాడు, అంత ఫ్లేవర్ఫుల్గా కూడా రాలా. ఇంకా మనం ఎక్స్ట్రా పే చేసి ఎక్స్ట్రా చికెన్ యాడ్ చేసాం, అయినా కూడా అంత ఫీల్ అయితే రాలా. ఇది ఇవి ఒకటి ఇచ్చాడు చిప్స్. మనకి పొటాటోతో మామూలు ఫ్రైస్ ఉంటాయి కదా, వీడు వాటిని డిఫరెంట్గా కోసి ఇచ్చాడు అంతే. అంత గొప్పగా లేదండి. రకరకాలుగా వేసుకొని రకరకాలుగా ఇది టేస్ట్ బాగోవాలని ఎఫర్ట్స్ పెడుతున్నా నేను. అంటే పిజ్జా ముక్కలు అంటే పెట్టిన డబ్బులకి వర్త్ అయితే అనిపించలేదు అనమాట. ఇది ఇంతకుముందు తిన్నాం కదా ఇటాలియను, అదైతే చాలా బాగుంది. ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం, ట్రై చేసాం, ఫెయిల్ అయింది. ఇంతమంది జనం ఎందుకున్నారు ఒకసారి చూడు జనం, ఒకసారి ఆ జనం చూడు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది. మళ్ళానే ఫీల్ అవుతారా, లేకపోతే వాళ్ళ సప్పిడి నాలికలకి ఇది బాగుంటుందా? ఎంత వచ్చింది బిల్లు? ఆన్లైన్ 100 అవ్వలేదు, 82 అయింది. 82. ఇది 40 పౌండ్లు వర్త్ ఆఫ్ ఫుడ్ అండి, అంటే యూరోస్, 40 యూరోస్ వర్త్ ఆఫ్ ఫుడ్. 82 ఈజ్ కూడా వర్తే కాదు. మొన్న వచ్చాను చూసారా ఇటాలియన్ రెస్టారెంట్, చాలా బాగుందని చెప్పానే, మళ్ళీ అక్కడికే వచ్చాం. ఆ రోజు నైట్ టైం వచ్చాం, ఇప్పుడు డే టైం వచ్చాం, సీ సైడ్ ఉన్నదానికే అనమాట. ఇది ప్రాన్ ఫొకాషియా అండి. ఇదేంటంటే పచ్చి ప్రాన్స్కి అలా కనిపిస్తాయి కానీ వేడి నీళ్ళలో ఉడకబెట్టినాయి, తోక అన్ను పీకా కట్ చేసి. ఇది మిగిలిందంతా చీజ్, ఫిలడెల్ఫియా చీజ్ అంట, విత్ వెజిటబుల్స్, బ్యాసిల్ అండ్ ఒక్కొక్కసారి జుకినీ అంటారు, ఇంకోసారి కోజెట్స్ అంటారు, ఎల్లో రెడ్ చెర్రీ టమాటోస్. ఇది అందరూ షేర్ చేసి తినేదన్నమాట. కొంచెం సప్పగా ఉన్న టేస్ట్ చాలా బాగుందండి. ఎక్స్ట్రా పెస్తో అండి, అది యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. దీని మీద రచ్చరచ్చ చేశాను కదా, దీన్ని తింటము ఈ ఫోర్కు నైఫ్తో అసలు వల్ల కాటలేదండి. చిత్రవదే, అబ్బా రకరకాలుగా ఉందన్నమాట దీన్ని తింటాం. టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ తినే మెథడ్ వర్క్ అవ్వట్లేదు. అలా అని ఇలా చేత్తో పట్టుకు తీసామనుకోండి బరువుకు పడిపోతుంది మధ్యలో. దండయాత్ర చేయాల్సి వస్తుందండి, ఒక పట్టాన తెగట్ల. ప్రాన్ ఎంత చక్కగా వస్తుందో, అయ్యో బాబోయ్. దీన్ని అయితే నేను దోశ, మసాలా దోశని మడత పెట్టేసి తింటారు చూసారా, ఆడ తినేస్తున్నాను అనమాట. ఇప్పుడు దోశ తినే పొజిషన్లో మనం లేము. నాకు నిజంగా దోశ, ఇడ్లీ, గారెలు, బిర్యానీ, పునుగులు ఇవన్నీ గుర్తొస్తున్నాయండి ఇక్కడ. అది అక్కడ ఇంకోటి మొదలు పెట్టాడు. ఇది చూడటానికి కనిపించే అంత ఈజీగా లేదు తింటాం. చూద్దాంరా, చూద్దాం. నోట్లో పెట్టుకోవడం ఎంత బిగ్ థింగో తెలుసా అండి. ఇది కోసు తింటా. ఇప్పుడు ఏంట్రా అలమారులో బట్టలు చదివినట్టు అంతసేపు చదువుతావేంటి? కొయ్యి పిప్పి పిప్పి చేసావు కదరా ప్రాన్ని. వాళ్ళు చక్కగా ముద్ద మందారంలో తెచ్చిపెట్టారు ప్రాన్ని. వీళ్ళందరూ ఎలా తింటారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. ఇందాక ఎంత అందంగా ఉందరా
అలికి పారేసావు కదరా. మేము దాని నుంచి నలుగురిని తెలుసా, ఒక్కొక్కళ్ళు నువ్వు అలా తిన్నావని తీసి చేసుకుంటున్నావు. చుట్టూతో బార్డర్లో నరుక్కుంటూ వస్తున్నాడు. ఇంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి తెచ్చుకుంటే పోయేది, వీటి మీద వేసుకొని తినేదాన్ని. నువ్వు సగానికి కట్ చేసుకొని తిన్నాగా. ఇంత చండాలంగా మేము తినాం, ఓకే, మేము చాలా బెటర్గా తిన్నాం. ఇప్పుడు మా బిట్టుగాడు తినే మెయిన్ కోర్సు ల్యాంబ్ బొలగనీస్ అండి. ఇదేంటంటే ల్యాంబ్ని సన్నగా చాప్ చేసి మనకి కోఫ్తా బాల్స్ చేసినట్టు చేస్తారనమాట అది. అండ్ పాస్తా, ఇవేమో ఈటబుల్ ఫ్లవర్సేనండి, ఇవి తినొచ్చంట విత్ క్రీమ్. అది నాది వెజిటబుల్ లసానియా. ఇది ఇంతకుముందు కూడా తిన్నట్టున్నాం కదా, సేమ్ బాగుందని. ఇది మా బొన్నుగడి తింటుంది అనమాట. ఫుడ్ తినడానికి వచ్చామండి. మేము గూగుల్లో చూసి నమస్తే అని ఉంటే ఇండియన్ రెస్టారెంట్ అనుకున్నాము, కానీ ఇది నేపాలీ రెస్టారెంట్ అనమాట. బట్ అయినా ఓకే, మొత్తం మన ఫుడ్డే. దహీ చాట్ అండి ఇది. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఇది చిల్లీ చికెన్ అండి. చిల్లీ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుందండి. నోటికి ఉప్పు కారాలు తగిలి బిట్టు చూడు అద్దిరిపోయిందా. ఏంటది, అద్దిరిపోయిందంట. బాగుందా బన్ను? టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఏజాను ఇది 4.9 రేటింగ్ ఇచ్చారండి ఈ రెస్టారెంట్కి. చాలా బాగుంది టేస్ట్. ఇప్పటిదాకా ఈ ట్రిప్ మొత్తంలో తిన్న అన్ని రెస్టారెంట్లో కల్లా బెస్ట్ ఫుడ్ అనమాట ఇది. ఇదేమో చికెన్ ఫ్రైడ్ రైస్, ఇదేమో చికెన్ టిక్కా, అదేమో చికెన్ దమ్ బిర్యానీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదన్నమాట మా డిన్నర్. వెకేషన్లో లాస్ట్ డే మంచి స్పైసు ఉప్పు కారాలు తగిలిన మంచి డిన్నర్ అనమాట. అంటే మేము ఎక్కువ స్పైస్ తినలేములే, మీడియం స్పైసు మాకు సరిపోను సమ్మగా ఉంది. ఫైనల్గా ఫుడ్ వ్లాగ్ ఫినిష్ చేస్తున్నామండి. ఫ్రోజన్ యోగర్ట్ అంటండి, చివర్లో కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సరే, ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ బిట్టుకంటూ అందజేసి ఇంకో వీడియోలో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.